కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇంతకుముందు ఒక వీడియోలో నేను ఏదైతే చెప్పానో అది అక్షర సత్యంగా మారబోతోంది. ఏం చెప్పాము? జగన్ లండన్కి చెక్కేస్తున్నాడు. ఎన్నికల తర్వాత లండన్ వెళ్ళబోతున్నాడు. ఎందుకంటే ఆయన మీద ఉన్న గతంలో ఉన్న కేసులు కావచ్చు, ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో ఆయన చేసిన కుంభకోణాలు కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు రాబోతున్నాయి. ఓటమి భయం పట్టుకుంది, జైలు భయం పట్టుకుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయే ఒక అవకాశం ఉందని నేను చెప్పాను. దానికి సంబంధించిన రుజువులు, దానికి సంబంధించిన ఆధారాలు కూడా తాజాగా మళ్ళీ మనకు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఆయన తాజాగా విదేశాలకు వెళ్ళటానికి అనుమతి కోరుతూ ఆయన అప్పీల్ చేసుకున్నారన్న వార్త వచ్చింది. విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ అనుమతి కోరిన జగన్ లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి కోరాడట. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య వెళ్లేందుకు అనుమతి కోరాడట. దేశం విడిచి వెళ్ళరాదు అనేది ఆయనకు బెయిల్లో ఉన్న షరతులు. దాదాపు 10 ఏళ్ల నుంచి బెయిల్లో ఉన్నాడండి. ఎవరైనా 10 ఏళ్ల నుంచి బెయిల్లో ఉంటారండి? సో ఎంత దుర్మార్గం కాకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ చట్టాన్ని, న్యాయాన్ని ఏ రకంగా మేనేజ్ చేస్తున్నారనేది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. 10 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు. 43,000 కోట్ల రూపాయల ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. 10 ఏళ్ల పాటు ఆయన బెయిల్ మీద ఉన్నాడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు ఆయన బెయిల్ మీద ఉన్నాడు. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు కూడా. ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే గనక జైలు జీవితం తప్పదన్న భయం అయితే ఆయన వెంటాడుతోంది. అందుకే ఆయన విదేశాలకు వెళ్ళటానికి ప్రణాళిక రూపొందిస్తున్నాడు. సో ఇక్కడ మనం ఆలోచిస్తే లండను, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ అట. ఈ స్విట్జర్లాండ్ మధ్యలో ఎందుకు వచ్చింది? స్విస్ బ్యాంకులో డబ్బు ఏమన్నా దాచుకుంటున్నారా? దాచుకొని అక్కడ ఉండటానికి ఏమైనా ప్లాన్ వేస్తున్నారా? ఇలాంటి ఆలోచనలన్నీ కూడా సహజంగానే రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఇంటి దగ్గర కంటైనర్లు తచ్చాడుతున్నాయని, సో ఆయన డబ్బు తరలిస్తున్నాడని, లెక్కల్లో లేని మద్యం కుంభకోణం కావచ్చు, ఇతర కుంభకోణం, మద్యం కుంభకోణం అయితే కొన్ని వేల కోట్ల రూపాయలు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. వారాహి మీద నుంచి పవన్ కళ్యాణ్ గారు 30,000 కోట్ల రూపాయలు మద్యంలో కుంభకోణం జరిగిందని ఆయన చెప్తే, లెక్కల్లో లేని డబ్బు జగన్మోహన్ రెడ్డి దోచేశాడని చెప్తే, ఆ ఆరోపణకి ఇప్పటి వరకు సమాధానం చెప్పలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. పైగా అనేక ఆరోపణలు చేస్తే వాటిని పక్కన పెట్టి దత్తపుత్రుడు, పెళ్ళిళ్ళు, ఈ అంశాలు మాట్లాడాడు. కానీ ఏనాడైనా ప్రజలకు లేదు నేను సచ్చీలుండని చెప్పగలిగాడా? చెప్పలేకపోయాడు. ఇవాళ అవన్నీ కూడా భయాలు పట్టుకుని, దానికి తోడు అన్నీ ఒక్కసారిగా ప్రకృతి ఏ రకంగా మారిపోతుందో మనకి అర్థమవుతుంది. చూసారా? ఓడిపోవడానికి వచ్చినప్పుడు అన్నీ దానికి అనుకూలంగా జరుగుతూ ఉంటాయి. అదే బట్టేమో నాకు డౌట్ అనమాట. సో ఆయన ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తేయాలని కూడా క్యాట్ ఆదేశించడం అనేది తాజాపడినాం. 5 ఏళ్ల నుంచి ఏబీ వెంకటేశ్వరరావు బయట ఉన్నారు. ఆయనకి సర్వీస్లోకి తీసుకోలేదు. ఆయన్ని గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు ఆయన. అలాంటి 30 తిప్పులు పెట్టారు, 3 చెరువులు నీళ్లు తాగించారు. సో ఆ ఏబీ వెంకటేశ్వరరావుకు తాజాగా క్యాట్ ఆదేశాలు ఇచ్చింది. ఆయన సస్పెన్షన్ చెల్లదు, ఎత్తేయాలని చెప్పి క్యాట్ ఆదేశాలు ఇచ్చింది. ఆయన కూడా సర్వీసులో చేరితే, ప్రభుత్వం గనక మారితే ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన ఇప్పటికే తన భార్య, తన సతీమణి భారతి గారికి మొత్తం అన్ని వ్యవహారాల్లో ఆమెకు ట్రైనింగ్ ఇచ్చారని చెప్తున్నారు. ఆమె రాబోయే 2-3 ఏళ్ల పాటు పార్టీని ఓటమి ఎదురైన తర్వాత పార్టీని ఎలా నడపాలి, ఎలా సానుభూతి సంపాదించాలనే దాని మీద ఆమెకు ట్రైన్ చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు. ఒకవేళ 3 ఏళ్ల పాటు 4 ఏళ్ల పాటు బయట ఉండి ఆ తర్వాత బయట ఉండొచ్చు అంటే విజయమాల్యాను పట్టుకోగలిగామా? లేకపోతే నీరవ్ మోడీని పట్టుకోగలిగామా? పట్టుకోలేకపోయాం కదా. లండన్ సేఫెస్ట్ ప్లేస్ అని చెప్తారు. అందుకే విజయమాల్యా అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇవాళ ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు వెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ భారతదేశంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ అరెస్ట్ చేసినా కానీ సానుభూతి వెల్లువలా వస్తుంది. నెక్స్ట్ 2029లో గెలవచ్చు అనేది కూడా ఒక ప్లాన్గా నడుస్తుంది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు మే 17న అప్పీల్ చేసుకున్నారు. కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకుంది. కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని కోరింది. మరి సిబిఐ రేపు ఏ రకమైన కౌంటర్ దాఖలు చేస్తుంది? జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో గతంలో చంద్రబాబు మీద ఆరోపణలు అండి, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తారని. చంద్రబాబు ఏ రకంగా ఎంత మేనేజ్ చేయగలిగాడో మనం చూసాం. అరెస్ట్ అయి పాపం 50 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. సో చంద్రబాబుని అప్పట్లో ఆరోపణలు చేసిన జగనే ఇవాళ వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చాలా టాప్ అని చెప్పాలా. దేశంలోనే పెద్ద కేంద్ర ప్రభుత్వాలనే మేనేజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వ్యవస్థలు మేనేజ్ చేయడం పెద్ద కష్టమా? సో చంద్రబాబును మించి
ఇది కట్ చేసుకోవాలి. చంద్రబాబు వచ్చిన ప్రతి చోట కట్ చేసుకోవాలి. జగన్ వ్యవస్థల్ని మేనేజ్ చేయటంలో దిట్ట అని మనకు తెలిసిందే. మరి జగన్మోహన్ రెడ్డి దీన్ని కూడా మేనేజ్ చేయగలుగుతాడా, విదేశాలకు వెళ్ళగలుగుతాడా, సిబిఐ ఎలాంటి కౌంటర్ దాఖలు చేస్తుంది అనే అంశాలను మనం వేచి చూడాలి.